అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్, మీ మనసు చెప్పే అన్ని మాటలు వినవద్దండి. కె జగన్నాథం, కర్నూలు. మీ మనసు ప్రతిరోజు చాలా మాటలు చెప్తుంటుంది. ప్రతిరోజు కాదు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి గంటకి చాలా విషయాలు చెప్తుంటుంది. కాబట్టి మీరు మీ మనసు చెప్పేదాన్ని గమనించండి. ఏది చెప్తుంది, మంచి చెప్తుందా, చెడు చెప్తుందా అనేది గమనించి డిసైడ్ చేసుకొని మీరు మంచి చెప్పేదాన్ని వినాలా, దాన్ని పాటించాలి. కాబట్టి ఇది ప్రతి క్షణం మీ మనసు పైన మీరు ఎరుకలో ఉండాలి. ఎరుకలో లేకుంటే మీరు గమనించలేరు. మీ మనసుని మీరు గమనించాలి. మీ మనసుని వేరే వాళ్ళు, బయటి వ్యక్తులు ఎవరు గమనించలేరు. మీ మనసుని మీరే గమనించాలి. మీ మనసుని వేరే వాళ్ళు గమనించే ప్రక్రియ అది లేదు, సృష్టిలో ఇప్పటిదాకా లేదు, సైన్స్లో కూడా లేదు. అది సైన్స్ ఇంత పెరిగింది, కానీ మీ మనసు ఏ క్షణం ఏం చెప్తుందో లోపల ఇంటర్నల్గా అనేది సైన్స్ కూడా గ్రహించలేదు. కాబట్టి మీ మనసు చెప్పే ప్రతి విషయాన్ని మీరు గమనంలో ఉండాలా, గమనిస్తూ ఉండాలా. ఇంకా స్కూల్ పిల్లవాడు రెగ్యులర్ స్కూల్ పోతున్నాడు, ఈరోజు స్కూల్ ఎగ్గొడదాము, డుమ్మా కొడదామని ఆలోచన వచ్చింది. దాన్ని ఆ స్కూల్ పిల్లవాడు గమనించాలా. మా మనసు ఏం చెప్తుంది, స్కూల్ ఎగ్గొడదామని చెప్తుంది, స్కూల్కి పోవాలా వద్దా అనేది ఆ పిల్లవాడు గమనించుకోవాలా. కాబట్టి డిసైడ్ చేసేది ఆ పిల్లవాడే. అంటే ప్రతి మనిషి యొక్క మనసు పైన ఇంకో యజమాని ఉన్నాడు. నీకు శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది, బుద్ధి ఉంది, ఆలోచనలు ఉన్నాయి, లోపల అనేక రకాలైన అవయవాలు ఉన్నాయి. నీ మనస్సు పైన ఒక యజమాని ఉంచుకో. ఆ యజమాని ఎవరు? బయట తెచ్చిపెట్టుకున్న ఎంప్లాయీ కాదు. ఆ యజమాని కూడా నీవే ఉండాలి. నీవే ఉంటావు, వేరే మార్గం లేదు, రూట్ లేదు, నో రూట్. కాబట్టి నీ మనసు పైన నీవు యజమానిగా ఉండు. అప్పుడు నీ లైఫ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ మనసు ఏం చెప్తుంది? నీ మనసు ఒక నష్టం కలిగే వ్యాపారంలో పోదామనేది చెప్తూ ఉంటుంది, లేక దురలవాట్లకు పోతుంటుంది. ఆ దురలవాట్లకు పోవాలన్న వద్దనేది నీ మనసు చెప్పేది గమనించు. ఆ దురలవాట్ల వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఆరోగ్యం దెబ్బతినింది, ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేస్తే సహజంగానే నీ మనసు చెప్పేటువంటి విషయం నీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి నీ మనసుని నీవు నిత్యము గమనిస్తూ ఉండాలా, ప్రతిరోజు గమనించాలా. ఒక గంట, ఒక రోజు గమనిస్తే కాదు, హోల్ లైఫ్ అంతా నీ మనసు చెప్పే ప్రతి విషయాన్ని గమనించు. ఇక అద్భుతమైన విజయాలు, అద్భుతమైన రూట్, అద్భుతమైన జీవితం, అపారమైన విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం అపారంగా వస్తుంది నువ్వు చెప్పేదాన్ని బట్టి. నీ మనసు చెప్పేదాన్ని గుడ్డిగా వినుకుంటూ పోతున్నావు. కాబట్టి నీ జీవితము చేనులో పడ్డ గుడ్డెద్దులాగా ఉంటుంది. చేనులో గుడ్డెద్దు పడితే ఏం వేస్తే తనకు తెలియదు. కాబట్టి నీ జీవితము చేనులో పడ్డ గుడ్డెద్దులాగా ఉండకూడదంటే నీ మనసు చెప్పే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయి. నీ లైఫ్ సిస్టమే మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.